అందరికీ నమస్కారం। ఈరోజు మనం ప్రముఖుల జాతకాలు చూస్తూ వస్తున్నాము। అందులో కీర్తి సురేష్ యొక్క జాతకం ఎలా ఉందో నేను మీకు గూగుల్లో ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి నేను తీసుకొని చెప్పడం జరుగుతుందన్నమాట। కాబట్టి నేను చెప్పే బేసిక్ మెయిన్ కారణం గూగుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మీ అందరూ తెలుసుకోవాలి। కీర్తి సురేష్ జన్మదినం చూసుకుంటే 17వ తారీఖు అక్టోబర్ నెల 1992 ఆ రోజు శనివారము దాదాపు ఉదయం 11 టైంలో అని చెప్పి చెప్పడం జరిగింది। చెన్నైలో జన్మించింది ఈ అమ్మాయి లగ్నం కానీ చూసుకుంటే ధనుర్ లగ్నం అని చెప్తున్నారు, మిథున రాశి అని చెప్తున్నారు, మృగశిర నక్షత్రము 4వ పాదంలో జన్మించింది అని చెప్తున్నారు। ఈ అమ్మాయి పుట్టిన తిథి షష్ఠి తిథి కృష్ణపక్షంలో పుట్టింది। ఈ అమ్మాయిది వచ్చేసి మనకు పేరు కానీ చూసుకుంటే కీతో రావాలి। 100% పెద్దవాళ్ళు మిథున రాశి మృగశిర నక్షత్రం 4వ పాదంలో పుట్టిన వాళ్ళ పేర్లు కీ అనే అక్షరంతో మొదలు పెట్టాలన్నమాట। కీర్తన, కీర్తి సురేష్ అనేసి ఇక్కడ కీతో పెట్టారు, చాలా బాగా పెట్టారు, మంచి లక్కీ అన్నమాట। ఈ విధంగా అమ్మాయి జాతకంలో కీర్తి సురేష్ అనేది జాతక రీత్యా చాలా బాగుంది। ఈ అమ్మాయి లక్కీ నెంబరు మనకు చూసుకుంటే 1, 2, 3, 7 అని చెప్పాలి, పనికిరానిది 5, 8 అని చెప్పాలి। ఈ అమ్మాయి జాతకంగాని చూసుకుంటే ఇప్పుడు జరుగుతున్న వయస్సు ప్రకారంగా ఈమెది కరెక్ట్గా 30వ ఏట అనేది నడుస్తుంది। ఈ 30వ ఏట 17వ తారీఖు అక్టోబర్కి కంప్లీట్ అవుతుందని కూడా మనకు జాతక రీత్యా తెలుస్తుంది। ఈ అమ్మాయికి మంచి సమయం ఎప్పుడు వస్తుంది, టర్నింగ్ పాయింట్స్ అంటే 35, 44, 53వ ఏట ఈమెకు మంచి టర్నింగ్ పాయింట్లు ఉంటాయని చెప్పేసి జ్యోతిష ప్రకారంగా చెప్పవచ్చు। ఈమెకు మంచి రోజులు ఆదివారము, గురువారము, మంగళవారము। ఈమెకు పనికిరాని వారాలు బుధ, శుక్రవారాలు। అలాగే ఈవిడ సాయంత్రం పూట బాగా హుషారుగా ఉంటారు అనేసి చెప్పొచ్చు। తూర్పు ఈశాన్య దిశ ఈమెకు బాగా కలిసి వస్తుందని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు అనమాట। ముఖ్యంగా ఈ అమ్మాయి పుట్టిన నక్షత్రం మృగశిర నక్షత్రము। మృగశిర నక్షత్రం అంటే కుజ మహాదశ, ఆ తర్వాత రాహు దశ 18 సంవత్సరాలు జరిగిపోయి గురు మహాదశ 2011 ఏప్రిల్ 17వ తారీఖున మొదలయ్యింది। ఇది 16 సంవత్సరాలు ఉంటుంది। 2027 ఏప్రిల్ 2017 వరకు కూడా ఈ జాతకం 17వ తారీఖు వరకు ఉంటుందని చెప్పేసి మనకు తెలియజేస్తున్నాం। ఈ అమ్మాయి జాతకం మొత్తం చూసుకుంటే లగ్నం మన రాశి మిథున రాశి, మిథున రాశికి అధిపతి బుధుడు పంచమంలో ఉండడం చాలా మంచిది। చక్కటి గుణవంతురాలు, తల్లి తండ్రి పెంపకము అన్నీ చాలా బాగుంది। మంచి పాజిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి అమ్మాయిగా చెప్పొచ్చు, ఎటువంటి సందేహం లేదు। అలాగే అమ్మాయి జాతకంలో ధనానికి ఎటువంటి ఇబ్బంది రాదు, బాగా డబ్బు సమృద్ధిగా సంపాదిస్తుంది, కుటుంబం కోసం కుటుంబ సభ్యుల కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది। అలాగే తెలివితేటలు బాగా ఉన్న అమ్మాయిగా మనం చెప్పొచ్చు। ముఖ్యంగా ఈ అమ్మాయి జాతకంలో కానీ చూసుకుంటే మనకి ఈ అమ్మాయి జనరల్గా గుంపులో కలవదు, తక్కువ మంది ఫ్రెండ్స్, తక్కువ రిలేషన్షిప్, అయిన దానికి చాందానికి చిన్న టెన్షన్స్ పడుతూ ఉంటుంది। ఈ అమ్మాయికి ఈ జాతకంలో అనేక సొంత ఇల్లులు, వాహనాలు, విలువైన వస్తువులు, తల్లి ప్రేమ అనేకంగా చాలా బాగా కనిపిస్తున్నాయన్నమాట। ఈ అమ్మాయికి జాతకంలో చూసుకుంటే కొన్ని తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఈ జాతకంలో కనిపిస్తుంది। కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది। సంతానం విషయంలో కూడా జాతకంలో వివాహం అయిన తర్వాత సంతానం విషయంలో కూడా ఈ జాతకంలో అంత పాజిటివ్గా లేదన్నమాట। దాని గురించి కూడా పరిహారాలు ఉంటాయి। ముఖ్యంగా కీర్తి సురేష్ రెడ్డి గారి జాతకంలో కానీ చూసుకుంటే మనకి ఈ అమ్మాయి జాతకంలో నరదృష్టి బాగా ఉంది। ఏడ్చే వాళ్ళు చాలామంది ఉంటారు। నరదృష్టి వల్ల ఆరోగ్యకరమైన సమస్యలు, అలాగే ఫైనాన్షియల్గా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి। కాబట్టి నరదృష్టి రాకుండా ఉండడానికి మీకు పరిహారాలు ఉంటాయి, అవి చేసుకోవాల్సి ఉంటుంది। ఈ అమ్మాయి జాతకంలో భర్త స్థానం కానీ చూసుకుంటే జాతకంలో చక్కటి భర్త, గుణవంతుడు, మంచి సైలెంట్ నేచర్ ఉన్నవాడు, అమ్మాయిని చాలా బాగా చూసుకుంటాడు, తక్కువ మాట్లాడతాడు, అటువంటి మంచి జెంటిల్మెన్ ఈమెకు భర్తగా వస్తాడు। పార్ట్నర్షిప్లో వ్యాపారం ఈమెకు చాలా బాగా కలిసి వస్తుంది। ఈమె ఆయుష్ విషయంగా చూసుకుంటే 100కు 100% మార్కులు వేశాడు దేవుడు। 100 సంవత్సరాల ఆయుష్ ఉందని చెప్పేసి జాతకం క్లియర్గా తెలియజేస్తుంది। అయితే ఈమె జాతకంలో తండ్రి స్థానం అంత అనుకూలంగా లేదు, అదృష్టం బాగా తక్కువగా ఉంది। ఉద్యోగం చేసే అంటే సమాజంలో సంఘంలో మంచి పేరు పలుకుబడి సంపాదిస్తుంది ఈ అమ్మాయి జాతకంలో సొంతంగా వ్యాపారం చేయడానికి మంచి అనుకూలమైనటువంటి జాతకంగా చెప్పొచ్చు। పార్ట్నర్షిప్లో అయితే ఇంకా బాగా కలిసి వస్తుంది ఈ అమ్మాయికి, సొంతంగా అన్నా కూడా। అలాగే ఈ అమ్మాయి జాతకంలో ఖర్చు విషయంలో కూడా
చాలా పొదుపుగా ఖర్చు పెడుతుంది ఈ అమ్మాయి. ఆ విధంగా జాతక మొత్తంలో గురు మహాదశలో చంద్ర అంతర్దశ ఇప్పుడు జరుగుతుంది. ఈ దశ ఈమెకు చాలా మంచి జరుగుతుంది. దీనివల్ల ఈమెకు పేరు ప్రఖ్యాతులు సంపాదించడమే కాకుండా ధన ఆదాయము, కుటుంబ సౌఖ్యము ఇవన్నీ కూడా జాతకంలో చాలా బాగున్నాయి. జరగబోయేటువంటి సమయం కూడా గురు మహాదశ 2027 వరకు, ఆ తరువాత శని మహాదశ 19 సంవత్సరాలు అది కూడా రాబోతుంది. కాబట్టి ఈ అమ్మాయికి 2027 వరకు చాలా మంచి సమయము, బాగా పేరు ప్రఖ్యాతులు, ధన ఆదాయం అంతా కూడా ఉంటుంది అని చెప్పేసి మనం క్లియర్గా చెప్పొచ్చు. కాబట్టి చూశారు కదా, కీర్తి సురేష్ మన అభిమాన హీరోయిన్ యొక్క జాతకం మీరు తెలుసుకున్నారు. మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీరు పైన ఇచ్చిన నా నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. గోపాలయ్య గారు.